పెద్దపల్లి రైల్వే స్టేషన్లో గంజాయి తరలిస్తున్న మహిళను పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేసి సుమారు 4 కేజీల 5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం గంజాయి అమ్మిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మాట్లాడదు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా సొంత తల్లిగారు వచ్చి మంత్రి, వీళ్ళ అత్తగారు వచ్చి గంగానగర్. కాకపోతే పదిదేరు కోసం మహారాష్ట్రలో చంద్రాపూర్లో బతుకుతున్నారు. అయితే భర్తకు ఈమెకు కొంచెం ఇబ్బందులు ఏర్పడి వీళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా సొంతూరు మంత్రి అయినప్పటికీ చంద్రపూర్లో వీళ్ళ ఫాదర్ సింగరేట్ ఎంప్లాయ్, సింగరేట్ అనేది కోల్ మంచి పనిచేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు చాలా రోజుల నుంచి అంటే ఎక్కువ డబ్బు వస్తుందనేటువంటి ఉద్దేశంతో నాగపూర్, చంద్రపూర్ ఈ ప్రాంతం నుంచి మనకు మంచిగా గోదావరి పట్టణాల్లో ఉన్నటువంటి యువతకు అందజేసే విధంగా ఇక్కడ ఎవరైనా ఇస్తే ఆ గాంజా తీసుకురావడం, ఇక్కడ సీక్రెట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన ఇందులో ఉన్నటువంటి గంజాయి మీరు చూస్తున్నాం, దాదాపు 4 కిలోల పైన 4 కిలోల 200 గ్రాములు ఉంది. ఈవిడ ఇలా ఎట్లుంటుందంటే కోడ్ నేను తీసుకోవాలనుకుంటే గంజాయి ఒక వ్యక్తి వచ్చి చెప్పుతారు పలానా కడ పలానా టైం పలానా, సెల్ ఫోన్లు కానీ లేకపోతే కమ్యూనికేషన్ డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. ఆ మనిషి ఎవరో తెలియదు, ఒక మనిషి వస్తాడు ఈ పలానా రోజు పలానా టైంకి ఈ ప్లేస్లో ఇది ఉంటాడు. అంతా సినిమాటిక్గా మీరు అంతా చూస్తుంటారు, సినిమా జరుగుతుంది. లేదంటే ఒక కోడ్ నెంబర్ 1 2 3 4 అంటే 1 2 అని చెప్తే 2 3 4 3 4 చెప్పడం ఇట్లా ఇన్ని రకాలుగా సినిమా స్టైల్లో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వ్యాపారంలో ఈవిడ నాగపూర్ రైల్వే స్టేషన్లో సేమ్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒక వ్యక్తి నుంచి ఈ గాంజా తీసుకోవడం, ఈ బెల్ట్ అక్కడ సింగరేట్ ప్రాంతంలో అక్కడ కోర్మేశ్వరంలో ఉన్న ఈవిడకు అక్కడ ఉన్నటువంటి యూత్ తెలుసు కాబట్టి అక్కడ అంత బాగుంటుందని ఉద్దేశం. మన ఈ మంచిర్యాల గోదావరి ప్రాంతాలు అమ్ముదామనే ఉద్దేశంతో ఎక్కువ డబ్బుల కోసం అక్కడ తీసుకొని మనకు పెద్దపల్లి రైల్వే స్టేషన్లో దిగే గ్రామంలో దిగిన తర్వాత మనకు ఈ అమ్మాయి కనబడడం, ఈ బ్యాగ్ ఏదో ఉన్నానని మా లక్ష్మణరావు వేసేది, నరేష్ చేసేది, ఈ నరేష్ నరేష్ చేసేది. ఇమీడియట్గా స్పందించడం, పరిగెత్తుకెళ్ళి చెక్ చేయడం, చూస్తే ఈ డ్రై గాంజా మీరు కనబడుతుంది, డ్రై గాంజా ఉంది.
కస్టడీలో తీసుకోవడం ఇదంతా కూడా ప్రొసీజర్ ప్రకారం పాలన ఈరోజు మేము తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే గౌరవ డీసీపీ గారు, గౌరవ సిపి గారు, డీసీపీ గారు సీరియస్గా గాంజా మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి క్రమంలో రామగుండం కమిషనరేట్లో మా సిపి గారు, గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఈ కమిషనరేట్లో ప్రతి పోలీస్ యువత కానీ ఎవరైనా కానీ మత్తు పదార్థాలకు అలవాటు పడడం, మత్తు పదార్థాలు సేవించడం జరిగిన, లేకపోతే అమ్మడం జరిగిన, ఇట్లా ఈవిడలా రవాణా చేసిన, పెంచిన గతంలో మీకు తెలుసు సుల్తానాబాద్లో రైస్ మిల్లో కొన్ని చెట్లు బీహార్ జార్ఖండ్ కమిషన్ పూర్వీకులు పెంచుకుంటే కూడా మనం ఐడెంటిఫై చేయడం, అరెస్ట్ చేయడం అది జరిగింది. అది కూడా మనం పట్టుకోవడం జరిగింది. అట్లాగే ఎక్కడ కూడా ముఖ్యంగా పెద్దపల్లి సబ్ డివిజన్లో ఎక్కడ కూడా ఎవరైనా కల్టివేట్ చేసినా అంటే పండించిన లేదా ఆ పండించిన దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసిన ఎవరికైనా అమ్మినా ఎటువంటి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసిన ఇదే పరిస్థితి వస్తుంది. చట్టరీత్యా 100% తీసుకుంటాం. ఈ ప్రాంతంలో ప్రతి విలేజ్కి సంబంధించి ప్రతి వ్యక్తికి సంబంధించి మా దగ్గర మూమెంట్ మేము కవర్ చేస్తున్నాం. మీకు కూడా తెలుసు, ఈ మధ్యనే మన పెద్దపల్లి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున చాలా పట్టణాల్లో లేని విధంగా 135 కెమెరాలు మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. అవి కూడా హై రిజల్యూషన్ కెమెరాస్. సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతామంటే కుదరదు, నంబర్ పక్క దొరుకుతుంది. ఎక్కడ దాకా అయినా నంబర్ దొరుకుతుంది, మనిషి ఐడెంటిఫై అవుతుంది. ఇంకో విషయం కూడా మీరు గమనించాలి, మన ఏరియాలో అప్లై చేయడానికి వచ్చిన వాళ్ళు అది ఏం కేసు మీకు తెలుసు. అప్లై చేయడానికి వచ్చి ఇక్కడే 10 రోజులు 4 రోజులు ఉండి కూడా ఇక్కడ అప్లై చేయడానికి భయపడదు. అది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీస్ పెట్రోలింగ్ ఉంది, నెట్వర్క్ కూడా డెవలప్ చేసినాం, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. కాబట్టి యువతకి ఈ పెద్దపల్లి డివిజన్ ఉన్నటువంటి ప్రాంత భాషలందరికీ నా రిక్వెస్ట్, మా పోలీస్ పనే కాదు, ఇంకా పోలీసే పట్టుకుంటారు, పోలీసే చేస్తారు, నేరాలు మాకేం పని లేదు అనేటువంటి ఆలోచనతో లేకుండా పోలీస్ మీరందరూ కూడా యూనిఫామ్ లేని పోలీసు అని భావించి కనీసం సెల్ ఫోన్ ద్వారా ఎక్కడైనా అసాంఘిక శక్తులు కానీ ఇటువంటి మత్తు పదార్థాలకు సంబంధించి కానీ ఏదైనా సరే ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఏది జరిగినా ఇమ్మీడియట్గా మా ఫోన్లన్నీ ఉన్నాయి. ఏది లేకపోతే మా ఫోన్లన్నీ మీద ఏది లేకపోతే కనీసం దయచేసి అందరు కొట్టి తెలియజేసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే యువతకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఎంతో కష్టపడి మీ అమ్మ నాన్నని చదివిస్తున్నాం. మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఎన్నో కళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు తల్లిదండ్రులు, అడియాసలు వాళ్ళ కళలను ఆశలను అడియాసలు చేయద్దు. మీరు ఏదో రకంగా మీ భవిష్యత్తు నిర్మించుకోండి. చిన్న 5 నిమిషాల ఆనందం కోసం జీవితాంతం ఉండేటువంటి ఆనందాన్ని, కుటుంబంతో గడిపే ఆనందాన్ని పోగొట్టుకోకండి. అనారోగ్యం పాలు కాకండి. లక్షలు ఖర్చు పెట్టిన వస్తువు దొరుకుతుంది కానీ ఆరోగ్యం దొరకదు, మంచి దొరకదు. నేను గుర్తుపెట్టుకొని ఎవరు కూడా యువత మత్తు బానిస కావద్దని చెప్పి మరొకసారి నమస్కారం.